సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనే మీ రాజు. కానీ చెరువు కాదు, గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం బ్రహ్మంగారు వీధి బురదకాలు గడ్డి కొట్టి రాత్రి పరంగా కూడా వరద నీరంతా ఇళ్లలో ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న అందరూ ప్రజలంతా భయభ్రాంతికి గురవుతున్నారు. ఈ నీరంతా ఇళ్లలోకి వచ్చేసి విసర్పలు కూడా వచ్చేదని భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే అలా చూసి వెళ్ళిపోతారు తప్ప కానీ ఈ నీరుని ఆ గొట్టిని ఏదో చేద్దామని ప్రశ్న లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇలా ప్రజలు ఈ బొద్దురాతలు ఇలా ఉన్నాయని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. ఒకసారి వాళ్ళ కూడా వివరాలు తెలుసుకుందాం. ఒకసారి అలాగే ఉన్నాయి గట్టుకున్నారండి. శ్రీరంగపట్నం అండి, కోరుకొండ మండలం. ఎప్పటికప్పుడే మాకు ఇలాగే వస్తుందండి నీరు. నల్లాలు అయితే ఇంకా ముసలి చాలా పాపం ఇబ్బంది పడుతున్నారు. కొంచెం మా పరిస్థితి మీరు అర్థం చేసుకొని కొంచెం ఈ సంవత్సరం అన్నా కొంచెం జాగ్రత్తగా మాకు గండి అది బాగా కట్టిపెట్టానండి. మాది శ్రీరంగపట్నం అండి, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, బ్రహ్మంగారు గుడి వీధి. ఈ వరద ఎలా 10 సంవత్సరాలు బట్టి ఎలా జరుగుతుందండి. కానీ ఇలా చూసుకోవడమే కానీ ఏమి చేయడం కుదరట్లేదు. ఇలాగా మేమే కాదు ఇంకా చాలామంది బాధపడుతున్నారు. ఇలాగా ముసలోళ్ళు కూడా నడలేని పరిస్థితిలో ఉన్నారండి. కాకపోతే మాకు ఈ వరద ఎలాగా ఆనకట్టు బేగా పరిష్కారం బాగా చేస్తారనేసి చూస్తున్నామండి. చేయకపోయినా మాకు కాలువలు ఎలా రాకుండా ఉంటే చాలండి, మాకు అదే చాలు. ఇక్కడ గత 3 సంవత్సరాల బట్టి ఇదే యాత్ర అండి. ఈ సంవత్సరంలో 3వసారి అండి ఇది రావడం వరద. అధికారులు వస్తున్నారండి, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి వచ్చినల్లా ఏమైనా బియ్యం ప్యాకెట్లు ఇస్తాం ఏదో అంటున్నారు అనుకో. ఒకసారి ఇచ్చారు, అది ఇచ్చినా ఒక్క రోజుకే పని చేస్తే మాకు ఎందుకు పని చేయవు. ఇక్కడ గట్టుకు శాశ్వత పరిహారం చేయాలండి, రాయి కొట్టి కట్టాలండి. ఎన్నాళ్ళు ఇసుక బత్తాలు కడుతున్నారు, వేసింది వారం కూడా ఉండకుండా పడిపోతుందండి. ఇది మళ్ళీ 2వసారి. దాని పక్కన ఇంకో గొట్టు తెగిపోయిందండి. ఆ గొట్టు కూడా ఇప్పుడు ఇంకా నిలబడుతుందండి. ఈ 4 రోజుల్లో మళ్ళీ ఎన్నిసార్లు వరద వచ్చినా కానీ ఇలాగే ఉంటుంది, గోళ్ళు పడిపోతూ ఉన్నాయండి. చిన్నపిల్లలు ఉన్నారు మాకు. ఈసారి 3వసారి నేను ఊరు తీసుకెళ్ళి దేవబెట్టి వస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడే వస్తున్నాను ఊరి నుంచి. నేను ఇదే వేస్తున్నాను మొత్తం కన్ను కడకనే. మొత్తం ఈ ముక్కలో బాగా ఎక్కువైపోయింది. ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. చేస్తున్నారు అధికార నాయకులు, చేయట్లేదు అనట్లేదు. కానీ శాస్త్ర పరిసరం మాత్రం కాదు వాళ్ళు చేసేది. ఇది కూడా గంటి కడుతున్నారు, అలా పళ్ళు పడిపోతున్నాయి. అలా కాకుండా రాయి కట్టుబడి కట్టాలని ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం. కానీ ఒక్కరు కూడా చేయలేదు ఆ పని. ఇప్పుడు అన్ని కోట్లు సెలక్షన్ అయ్యి 2 కోట్లు సెలక్షన్ అంటున్నారు కానీ ఏది కరెక్ట్ కాదు. ఈసారైనా ఏదైనా మా గోళ ఎవరికైనా వినపడి చేస్తారని కోరుకుంటున్నామండి. రాయి కట్టుకున్నది మాత్రం కట్టాలండి. పడిపోతుంది, డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, బస్తాలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ పని చేయవండి. ఎన్నాళ్ళు బస్తాలు కట్టినా ఆగవండి. రాయి కట్టుబడి మాత్రం కట్టాలండి. లేదంటే ఈ గోళ్ళలో ఇంకో 2 సార్లు